హాయ్ అండి. నేను ఈరోజు ఒక సంఘటన మీతో షేర్ చేసుకోవాలని అనేసి ఆశపడుతున్నాను. ఏంటంటే, ఒక అబ్బాయి ఒక ఇంటర్వ్యూకి వెళ్ళడం జరిగింది. అందులో ఆ జాబ్ ఎంతగానో నాకు రావాలని ఆ అబ్బాయి ఆశపడి దానికి ఎంతగానో ప్రిపేర్ అయ్యి మరీ వెళ్ళి తన బెస్ట్ని తను అక్కడ ఇవ్వడం జరిగింది. ఇచ్చినప్పుడు ఆ కంపెనీ ఓనర్ ఏం చేశారంటే తనకు ఆ జాబ్ ఇవ్వకుండా రిజెక్ట్ చేయడం జరిగింది. వెంటనే తను నీరసించిపోయి కృంగిపోయి, అయ్యో ఏంటి నాకు ఈ జాబ్ రాలేదు, దేవుడా నాకు ఈ జాబ్ కావాలని నేను ఎంతో ఆశపడ్డానని చెప్పేసి ఎంతగానో బాధపడ్డాడు. మరుసటి దినాన్న మరలా ఇంకొక ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడం జరిగింది. కానీ దానికి తను ఏమీ ప్రిపేర్ అవ్వలేదు. అయినప్పటికీ ఆ ఇంటర్వ్యూకి వస్తే వస్తుంది లేదా అన్న రీతిగా వెళ్ళడం జరిగింది. అయితే అక్కడ ఇంటర్వ్యూకి చాలామంది వచ్చి కూర్చున్నారు. కూర్చున్నప్పుడు అక్కడ లైట్లు, ఫ్యాన్లు, ఎవరు జనం ఉన్నా లేకపోయినా వ్యర్థంగా అలా తిరిగేస్తూ ఉండడం గమనించి తను వెళ్ళి ఆ లైట్ స్విచ్లు, ఆ ఫ్యాన్ స్విచ్లు వెళ్ళి ఆఫ్ చేయడం అనేది జరిగింది. వెంటనే ఆ కంపెనీ ఓనర్ గారు ఆ ఇంటర్వ్యూ నడిపే వ్యక్తి చూసి ఆ ఇంటర్వ్యూకి ఆ అబ్బాయిని పిలిచి యు ఆర్ సెలెక్టెడ్ అనేసి ఆ అబ్బాయికి చెప్పడం జరిగింది అనమాట. అప్పుడు ఆ ఇంటర్వ్యూకి వెళ్ళిన అబ్బాయి ఎంతో షాక్ గురయ్యి, ఏంటి నేనేం చేయలేదు కదా సార్, అసలు నేను ఎటువంటి క్వశ్చన్స్ చేయలేదు, మీరు నన్ను అసలు ఇంటర్వ్యూయే చేయలేదు, అలాంటిది నన్ను ఎలా సెలెక్ట్ చేశారు అంటే, నాకు ఇటువంటి బాధ్యతాయుతంగా ఉన్న వ్యక్తి నాకు కావాలని చెప్పేసి నేను ఒక పరీక్ష పెట్టాను. ఏ విధంగా అంటే ఈ లైట్లు, ఈ ఫ్యాన్లు ఎవరైతే ఆఫ్ చేసి బాధ్యతగా నడుచుకుంటారో వాళ్ళకే నేను ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి నేను ఆశపడ్డాను. ఆ విధంగా చాలా మందిని చూసాను, ఎవరూ రాలేదు, కానీ నువ్వు రావడం జరిగిందని నేను సెలెక్ట్ చేశాను అనేసి ఆ అబ్బాయిని సెలెక్ట్ చేస్తే అద్భుత రీతిగా అబ్బాయి అలాగే జాబ్ని తను ఊహించిన దానికంటే అత్యధికంగా పోతున్నాడు. ఈ సంఘటన ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, మనందరి ఆలోచనలు అనేవి ఒక ఫలానా వస్తువు కావాలంటే అక్కడ వరకే పరిమితమై ఉంటుంది. కానీ దేవుడి ఆలోచనలు అనేవి అలా కాదు, అంతకంటే ది బెస్ట్ నీకు ఇవ్వాలనేసి ఆయన ఆశపడుతున్నాడు.